ఈరోజు చాలా శుభదినం. మన రైతులందరికీ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు, అలాగే మన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు, ప్లస్ పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గారు, చిత్తూరు ఎమ్మెల్యేగా నేను, అందరూ కలిపి రైతుల తరపున ఎంతో ఎక్సర్సైజ్ చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ప్రకారం మన ప్రియతమ ముఖ్యమంత్రి కూడా ఒక రైతు బిడ్డే కాబట్టి రైతుల కష్టాన్ని తెలిసి ఇవాళ అంటే నిన్ననే అనౌన్స్ చేశారు. ఇవాళ ప్రత్యేకంగా అచ్చెన్నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 8 రూపాయలు ఫ్యాక్టరీ వారు రైతులకి ఇవ్వాల్సిందిగా 4 రూపాయలు ఆంధ్ర ప్రభుత్వం నుండి ఇచ్చే విధంగా టోటల్ 12 రూపాయలు ఏదైతే నిర్ణయించారో వాటి ప్రకారం ఎక్కడ కూడా మండీల వారు కావచ్చు, బ్రోకరేజ్ చేసే వాళ్ళు కావచ్చు, ఫ్యాక్టరీ వాళ్ళు కావచ్చు, ఎక్కడ కూడా వైలేషన్ కాకూడదు. ఎక్కడైనా వైలేషన్ జరిగినట్టు మా నోటీస్కి వస్తే ఖచ్చితంగా వాటిపైన ఆ కంపెనీలపైన కొన్ని చర్యలు తీసుకోవడానికి వెనకడిగేసే క్వశ్చనే ఉండదు. ఎందుకంటే రైతులకి 12 రూపాయలు కూడా గిట్టదు. అయినను పక్క రాష్ట్రంలో అది కృష్ణగిరి కావచ్చు, ధర్మపురి కావచ్చు, ఇంకా అనేక ప్రాంతాల్లో మరీ దారుణంగా 4 రూపాయలు అని చెప్పే కాడికి అక్కడ రైతులు ధర్నాకి పిలుపునిచ్చారు. దాంతో అక్కడి రైతులు కూడా ఇక్కడ ఆంధ్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల, మన రాష్ట్రం పట్ల కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా అన్నిట్లో ముందంజలో ఉంటారు. ఈ ఎక్సర్సైజ్ గత 2-3 నెలలుగా మన చిత్తూరు కలెక్టర్ సుమిత్ గారు చాలా దీనిపైన అంటే ఐఏఎస్కి ప్రిపేర్ అయినప్పుడు ఆయన తయారయ్యాడో లేదో కానీ రైతుల సమస్యల పట్ల ఈ మ్యాంగో సీజన్లో అన్ని ఫ్యాక్టరీలు స్వయాన విజిట్ చేసి ఫ్యాక్టరీ వాళ్ళు చెప్పిన ఏ ఒక్క మాటని కూడా లెక్క చేయకుండా, అంటే మా దగ్గర ఇంత స్టాక్ ఉంది, అంత స్టాక్ ఉంది, మేము ఇంతకంటే కొనలేము అని వాదనలు విన్న తర్వాత ఆయన ప్రతి ఫ్యాక్టరీ కూడా విజిట్ చేయడం జరిగింది. బాగా అధ్యయనం చేసిన తర్వాత రెవెన్యూ అగ్రికల్చర్ సెక్రటరీలను పిలిపించి చిత్తూరుకి ఇక్కడ ఉన్న సమస్యలను మొత్తం నివేదించి ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టించి నిన్ననే మన అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు 8 రూపీస్ ఏ ఇండస్ట్రీ వారు కూడా తక్కువ లేకుండా ఇవ్వాలి, ప్రభుత్వం అదనంగా 4 రూపాయలు ఇస్తామని తెలియజేశారు. అందుకని మా చిత్తూరు రైతుల మ్యాంగో రైతుల అసోసియేషన్ తరఫున ప్రభుత్వానికి, మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రైతులు ఎవరైతే ఫ్యాక్టరీలకు తోలిన టన్ను బిల్స్ ఉంటాయో వాటిని మన ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ డిపార్ట్మెంట్ ద్వారా పర్మిట్లన్నీ వేసే తోలాలి. ఆ పర్మిట్లన్నీ స్వీకరించి రైతులకి 4 రూపాయలు సబ్సిడీ కింద గవర్నమెంట్ ఇస్తాం. మండీలకు తోలితే మండీలకు తోలిన బిల్లులు అవన్నీ పర్ఫెక్షన్ గా ఉండి వెరిఫికేషన్ అయితే వారికి కూడా ఖచ్చితంగా ఇస్తారు. ఎప్పుడైనా కూడా వినండి, ఇప్పుడు మేము ఎలక్షన్ సమయంలో హామీలు ఇచ్చాం. మహిళలకు బస్సులు ఇస్తాం, సిలిండర్లు ఇస్తాం, మగవారికి తాగడానికి మంచి మందు ఇస్తాము. పాతకాలంలో అదే వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇచ్చినట్టు పిచికారి మందు ఇవ్వము అని చెప్పినాం. అది ప్రభుత్వంలోకి వచ్చి గెలిచి జీవోలు పెట్టి తగు మంత్రులు అయినాక కదా జరిగింది. నిన్న ముందు రైతులకు శుభవార్త చెప్పామంటే కంగారు పడకండి, ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది అని. అది జీవో రూపంలో సెక్రటరేట్కి పోయి మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు నోటీస్ నుండి పోయిన తర్వాత జీవో ఇష్యూ అవుతుంది. జీవో వచ్చాక అందరికీ వస్తుంది కాబట్టి ఆ ప్రకారమే జరగాలి. కాకుండా వైలేషన్ చేస్తే ఎప్పటికప్పుడు పర్యవేక్షించి సీజ్ చేసేయడం జరుగుతుంది. అది ఫ్యాక్టరీ కానీ మండీ కానీ జరుగుతూ ఉంది. మీరు ఒకటే తెలుసుకోవాలి, మీడియా ముఖాంతరం ఫ్యాక్టరీల వాళ్ళకు కూడా మేము స్వచ్ఛంగా తెలియజేయడం ఒక్కటే, మా ముఖ్యమంత్రి గారు 8 రూపాయలు రైతులకి ఫ్యాక్టరీలు ఇవ్వాలి, 4 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పిన తర్వాత ఎవరైనా వైలేషన్ చేస్తే మీరు చూస్తారు కదా, ఎప్పుడూ లేని విధంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి. అనుకుంటాయి వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయి, వ్యాపారస్తులు రైతుల కష్టాలు తెలియదు, 4 రూపాయలకు వచ్చినా తీసుకుంటారు, ఊరికే పోసిపోయినా ఎత్తుకోపోదామని ఉంటారు. మేము ప్రతి ఒక్క మనిషికి సమాధానం చెప్పేది ఉండదు, ఒకటే క్లియర్ ఇండికేషన్. బ్యాగులు తెచ్చుకున్నారా, బ్యాగులు తెచ్చుకోలేదా, హార్వెస్టింగ్ చేసుకుంటారా లేదా, ఇవన్నీ అనవసరం. గతంలో జరిగిన విధంగా పర్చేస్ చేయకపోతే ఆ ఫ్యాక్టరీల పైన తగు చర్యలు అన్నాం. అంటే అర్థమేమి,
అన్నిటినీ కూడా మీడియా ముందర కొన్ని మాట్లాడలేము. రేపు జీవో వచ్చిన తక్షణం ఏ ఫ్యాక్టరీ అయినా ఓపెన్ చేయకపోతే ఆ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తాం, రైతులకి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా చేస్తాం. మేము రైతుల పక్షాన ఉన్నాం కాబట్టి రైతులకి ఏం ఇబ్బంది లేదు. ఖచ్చితంగా మేము ఏదైతే రేపు జీవో రాలేదన్నారు కాబట్టి జీవో వచ్చేదాకా ఆగుతాం. జీవో వచ్చిన తక్షణం ఫ్యాక్టరీలు ఓపెన్ కాకపోతే ఖచ్చితంగా వాటిపైన చర్యలు తీసుకుంటాం.